నమస్తే అండి. 100 గజాల మిద్దె తోట పైనే ఇంటికి సరిపడా కూరగాయలను పెంచుతున్నారు. అదే అండి మన శివపార్వతి గారు. వారి ఎక్స్‌పీరియన్స్ అలానే ఈ మొక్కల్ని ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు. ఇంకోటేందంటే ఇక్కడ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాటరింగ్ ఎలా చేస్తున్నారు. అందరికీ ఒక డౌట్ ఉంటుందండి. మిద్దె తోట మీద పెంచితే మనకి మిద్ద అనేది పాడైపోతుంది, నీళ్లు కారుతాయి. ఇవన్నిటికి అన్ని డౌట్స్ ఉంటాయి కదండీ. అవన్నీ కూడా అమ్మతో ఒకసారి కనుక్కుందామని. నా గురించి తెలుసు కదా, అమ్మ అని పిలుస్తున్నాను. రండి అమ్మ. అమ్మ మీరు ఇది మీ పేరు చెప్పండి అమ్మా, మీ ఇంట్రడక్షన్ చెప్పండి మా వ్యూవర్స్. పార్వతి అండి నా పేరు. ఓకే, నేను వనస్థలిపురంలో ఉంటాను. అమ్మా నా హ్యాబీ టెర్రస్ గార్డెన్. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? 6 years. ఎన్ని గజాలు ఉంది ఇప్పుడు మనకి? ఇది 100 గజాలు. 100 గజాలు ఉంది, కానీ ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత ఉందో. ఇంకా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అమ్మ ఇప్పుడు మీరు కంప్లీట్ గా కూరగాయలు పెంచుతున్నారు, అయితే మీకు ఇంటికి సరిపడా వస్తున్నాయా? అండి మీరు కంప్లీట్ ఇప్పుడు ఈ గార్డెన్ లో ఈ 100 గజాల స్థలంలో చూడండి, ఫ్లవరింగ్ ఉంది, ఓకే, ఫ్రూటింగ్ ఉంది, ఓకే, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఓకే, ఇంకా వెజిటబుల్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. కానీ నా టెర్రస్ గార్డెన్ లో దాదాపు అన్ని ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయండి. నేను ఇందాకే చూసాను, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అమ్మ. వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి. ఓకే, వాటర్ లిల్లీస్ ఉన్నాయి, లోటస్ కూడా ఉందండి. అసలు ఎంత అందంగా ఉందంటే. అయితే అమ్మ ఇప్పుడు మీరు బయట నుంచి తెచ్చిన కూరగాయలకి ఇంట్లో కూరగాయలకి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? చాలా ఉంటదండి, చాలా. ఇప్పుడు కూడా తెలుసు, చాలా మంది పండించే వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు బెండకాయ కూర వండాలి, అలా కట్ చేస్తాం, తీసుకెళ్లి వండుతాం. ఎంత ఫ్రెష్ ఉంటుంది, ఏదైనా అంతే కదా, ఫ్రెష్ టు ఫ్రెష్. అమ్మ ఇప్పుడు ఇది మీకు వారానికి ఎంత ఈల్డ్ వస్తుంది మీకు? నాకు 3 వస్తాయండి కూరగాయలు, మా పాప, బాబు, నాకు. ఓకే, 3 వస్తాయంట అండి. వారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటాను నేను పెట్టేటప్పుడే ప్లాంట్స్. ఇప్పుడు ఆకుకూరలు ఒక 4 రకాలు, వెజిటబుల్స్ ఇవి తీగ జాతి కొన్ని ఉంటాయి. వీటిని 1 week లో ఎలా చింత చిగురు కూడా ఒక ఐటమే. అది కూడా మీరు ఓపిక ఉంటే అన్ని చింతగింజలు కొంచెం ఒక దాంట్లో పోసేసి మట్టి కప్పేయండి, చిగురు వచ్చేస్తుంది, దాన్ని కట్ చేయండి. 1 week చింత చిగురు పప్పులో. ఇప్పుడు మీకు ఈ 100 గజాల ప్లేస్ లో మీకు దాదాపుగా ఖర్చు ఎంత వస్తుంది నెలకి? ఖర్చు తక్కువ అమ్మా. ఒక్కసారి నేను ఎరువు ఇయర్లీ పోయించుకుంటాను. ఓకే, దాంట్లో వానపాములు వదులుతాను, ఒక ట్రాక్టర్ పోయించుకుంటానండి. పోయించి దాంట్లో వానపాములు వదిలేస్తాను. దాని మంచిగా సాయిల్ ఎలా ఇట్లా లూజ్ గా వచ్చేస్తుంది, టీ పొడి లాగా, దాన్ని యూజ్ చేస్తాను. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ అంటే దానికి అన్నం అంటే భోజనం ఎక్కువ ఇవ్వాలి, దానికి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? 15 రోజులకు ఒకసారి ఇస్తారు. ఓకే, ఇంకేమున్నాయి మిమ్మల్ని అడగడానికి? కాఫీ, ఓకే, భోజనం, ఓకే, లంచ్, డిన్నర్, అన్నిటికీ వాటికి అందితేనే హెల్తీ ఉంటాయి. ఓకే అండి, ఇంకేమి ఉన్నాయో అడగడానికి నేను హార్వెస్ట్ చేసుకుంటా అడుగుతూ వస్తానండి. చూడండి, హార్వెస్ట్ చేస్తున్నాము. బుట్ట కూడా చాలా బాగుంది అసలు. నేను ఒకటి, అమ్మ ఒకటి చేస్తున్నాము. ఇవి 4-5 దోసకాయలు కాదు, చాలా ఉన్నాయండి. ఇంకా చాలా కాయాలి. మేబీ అటు అందుతాయో లేదో తెలియదు, దీవించండి అట్లా. మంచి మొక్కలమ్మ వస్తాయి, మీ చెయ్యి చలవ. చూడండి, 3 కాయలు కంప్లీట్గా పండిపోయాయి, రెడీ టు కుక్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది చూడండి ఎంత బాగున్నాయో. మనం నెక్స్ట్ వచ్చేసి ఏం కొద్దామమ్మా? బెండకాయలు కోసేటప్పుడు చాలా మందికి ఇచ్చింగ్ వస్తుంది, దురద వస్తుంది అంటమ్మా. నాకు అట్లా ఏం లేదా? ఇది కట్ చేయొచ్చు, చిన్నపాటి రైతు బిడ్డ. అవునా? ఒకవేళ అలా దురద ఏమన్నా వస్తే కొంచెం ఆయిల్ కానివ్వండి, అలా పెట్టుకోండి, ఏదన్నా కవర్ లేదా గ్లౌజెస్ ఉంటే వాడుకోండి. అమ్మ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇన్ని కూరగాయలు ఉన్నాయి, ఇట్లా మిల్లీ బగ్గ వస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? దీనికి నేను ఇదే కొడతానండి, మన గోమూత్రం కొడతాను. అదొకటి ఇస్తే సరిపోతుంది. వింటున్నారా అండి? ఇలా మిల్లీ బగ్గ వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ లేదా నీమ్ ఆయిల్ లేదా ఆవు పంచకం. అమ్మ ఇది కట్ చేస్తున్నాను చాలా లేతగా. మొక్కలు ఎవరివో వారికి పర్మిషన్ లేకుండా మొక్కల పైన చెయ్యకూడదు. ఎంత ప్రేమగా పెంచుతే తప్ప ఇన్ని కాయలు కావు. చూడండి అసలు ఎలా ఉందో, ఎంత ఫ్రెష్ గా ఉందో. మేబీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి అమ్మితే నాకు 100 రూపాయలు కేజీ తీసుకుంటారేమో. ఇప్పుడు ఇది సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు అసలు. అంటే వస్తే ఇలా చాలా మంది ఆర్గానిక్ అడుగుతున్నారండి. అవునవునమ్మా, నేనంటే నేను మా ఫ్యామిలీ కోసమే చేస్తున్నా. ఏవి కట్ అయినా కూడా బెండకాయలు తొందరగా కట్ అవ్వండి, కాబట్టి కొంచెం దాని చెయ్యి పట్టుకొని మాత్రమే కట్ చేయండి. బెండకాయలు ఒకటి, వంకాయలు ఒకటి చేతితో తుంచడం కొంచెం కష్టం.
అమ్మ చాలా మంది కత్తెర వేస్తే మళ్ళీ రావు అనేసి అంటారు, ఇది వాస్తవం? లేదండి. ఓకే, వింటున్నారా అండి? ఇలాంటి టిప్స్ అన్ని ఉంటాయి వీడియోలో. ఇప్పుడు ఇది ఐదో ఆరో కాపు, ఇది ఓకే, వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. మన కళ్ళ ముందే ప్రూఫ్ ఉందండి. మళ్ళీ 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 అడుగుతూనే ఉన్నాను నేను. ఇట్రండి వంకాయలు చేద్దాం. చూడండి బెండకాయలు ఎన్ని వచ్చాయో. దాదాపు పావు కేజీకి ఎక్కువ ఉంటాయి, అర కేజీకి తక్కువ ఉంటాయి కాయలు. ఏమండి, ఎవరైనా వస్తారు కదా ఇలా కూరగాయలు తీసుకెళ్తే వాళ్ళ ముఖంలో ఒక చీర పెట్టిన కంటే కూడా ఆనందం ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో కాయలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు కాయలు. మీకు ఏ మార్కెట్లో కూడా ఎంత ఫ్రెష్గా దొరకవు. ఇక్కడ ఒక బెండ, ఇది గింజ వదిలేసారమ్మా? కట్ చేయొచ్చు. నేను ఊర్లో ఉండంగా అమ్మ డైలీ 4 కేజీల బెండకాయ తెంచేదాన్ని. డైలీ 4 కేజీలు. మా ఇంట్లోనే కేజీ తినేవాళ్ళు. అది కర్రీ వండితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని సోరకాయ అప్పాలు చేసుకుంటే బాగుంటదమ్మా. చాలా బాగుంది, పొట్టి పొట్టిగా లేతగా. అసలు దీనికి చెక్కు తీయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగుంది, కరివేపాకులో దాచుకుంది. ఇగోండి చూడండి, బీరకాయ కూడా ఉంది. మన ఛానల్లో హార్వెస్ట్ వీడియో ఫస్ట్ టైం అమ్మ మీ ద్వారానే చేస్తున్నాను. చేతితో చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా అసలు చాలా బాగున్నాయి. అమ్మ ఇప్పుడు ఈ దొండపాదుకు కూడా మీరు ఒకసారి పెడితే ఎన్ని సంవత్సరాలు వస్తుందమ్మా? ఇది అప్పటి నుంచి ఉందండి, 6 ఇయర్స్ నుంచి ఉంది. 6 ఇయర్స్ నుంచి ఉందంట అండి. చాలా ఉన్నాయి. లోపలికి ఎంతవరకు పోవడానికి వస్తే అంతవరకు వెళ్ళి పెంచుతాను. చూడండి చాలా ఉన్నాయి. ఈ దొండకాయలకి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆకుల వెనకాల దాచుకుంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా తెంచుకోవాలి. ఒకటి మిస్ అయినా పండిపోతుంది. చూడండి ఎంత వచ్చిందో హార్వెస్ట్. ఇంకా దొండకాయలు ఉన్నాయండి, తెంచడానికి రావట్లేదు. నా హైట్ ఎక్కువైపోయింది, పందిరి కొంచెం చిన్నగా అయిపోయింది. సో చూడండి ఇంత హార్వెస్ట్ ఉంది. చాలు, ఒక 5 మెంబర్స్కి ఈ వెజిటేబుల్స్ సరిపోతాయి. ముగ్గురే అన్నారు కానీ 5 మెంబర్స్కి ఇది వండుకోవచ్చు అండి. ఇది గుత్తి వంకాయ చేస్తే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు తినవచ్చు. చూడండి ఎంత బాగుంది హార్వెస్ట్. థ్యాంక్ యూ అమ్మ. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ టైం హార్వెస్ట్. ఇన్ కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొకటి వస్తుందండి, అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అంతవరకు బాయ్ అండి.